కులగణన నిర్వహించి దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు చట్టపరంగా ముందుకు వెళుతున్నామన్నారు. బలహీన వర్గాలన్నీ ఐక్యంగా పోరాడి దీన్ని సాధించుకోవాలన్నారు. మూసాపేటలోని మెజెస్టిక్ గార్డెన్స్లో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు కాపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారంతా ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని చెప్పారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోకాపేటలో మున్నూరు కాపు భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా పొన్నం హామీ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఈ సమావేశం తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు 50 మందికి ఉదయం వాకింగ్ నుంచి షాద్ అయినా, హోటల్కైనా, మండల్ షాప్కైనా, మీ ఆఫీస్కైనా, కూరగాయలు కొనుక్కోవడానికైనా, ఎక్కడికైనా పక్క వాళ్ళతో చొరవ తీసుకొని మీరే 50 మందికి తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అనేటువంటి మాట చెప్తామని కదా గట్టిగా తప్పట్లతో వేదిక మీద పెద్దలు కానీ కొంతమంది చెప్పట్టుకుంటారు. అందరూ తప్పకుండా ఇప్పటి నుంచి రోజు అంటే భగవంతుడు నోటి వాక్కు అంత పౌరుషుడు, తదాస్తు అంటే తదాస్తు, నువ్వు రాష్ట్రం కానంటే రాష్ట్రం కాదు. ఆనాడు మురళీధరరావు కమిషన్ రిజర్వేషన్ మూమెంట్ వచ్చినాం కాబట్టి మనసులో బలహీన వర్గాలకు సంబంధించి అన్ని వేళల హృదయ స్పందన, న్యాయం కోసం అవసరమైతే పోరాటం చేసే దిశలో మేము ఎప్పుడు కూడా ముందుంటామనే మాట మనం చేస్తా ఉన్నాం. అందరి యొక్క సహాయ సహకారాలతో అందరం కూడా కుటుంబ సభ్యులంగా కలిసి మెలిసి మన హక్కులను, మన ఆలోచన విధానాన్ని అమలు చేసుకోవడానికి ముందుకు పోదామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దయచేసి నవీన్ యాదవ్ కూడా ఉన్నత విద్యావంతుడు.